నమస్కారం. పెద్దయిన ఉన్నారు, మీరు అర్థం చేసుకోవాలి. ఏంటమ్మా, పర్లేదండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అదేవిధంగా కేంద్రంలో కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. అమిత్ షా గారి రిక్వెస్ట్, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి రిక్వెస్ట్ మేరకు మాకు చాలా సంతోషంగా ఈరోజు సురేష్ ప్రభు గారిని ఆంధ్ర రాజ్యసభ నుంచి పంపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం గమనిస్తే మన వైఎస్ చౌదరి గారు గతంలో మనకి రాజ్యసభ మెంబర్, సిట్టింగ్ ఎంఓఎస్, ఆయన కూడా రీనామినేషన్ పంపిస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరే చూశారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారో, అదేవిధంగా సమైక్య ఆంధ్ర ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతలా పోరాడారు పార్లమెంట్లో. మాకు ఇద్దరు ఉన్నప్పుడు పాపం గొంతు కూడా పోగొట్టుకున్నారు. నాకు ఈరోజు కూడా బాగా గుర్తు. మేము మీటింగ్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడలేని పరిస్థితులు కూడా ఆయన నిరంతరం పోరాడారు ఆంధ్రప్రదేశ్ కోసం. అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ రీనామినేషన్ పంపిస్తాం. పార్టీకి మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. మూడో అభ్యర్థి కింద టీజీ వెంకటేశ్వర గారిని ఈరోజు మనం రాజ్యసభ పంపిస్తాం జరుగుతుంది. ఆయన గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పెద్ద కుటుంబం, చరిత్ర ఉన్న కుటుంబం. మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఒక అభ్యర్థిని పంపించాలి. అది చూసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు కర్నూలు జిల్లా నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించలేదు. అలాంటిది ఈరోజు టీజీ వెంకటేష్ గారిని పంపిస్తాం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒకటే ఆలోచించాం, ఎవరు ఆంధ్ర ప్రజల మనోభావాల్ని గట్టిగా పార్లమెంట్ రాజ్యసభలో రిప్రజెంట్ చేయగలుగుతారో వాళ్ళని పంపించాలన్న కోరిక మేరకే ఈరోజు అందరినీ ఎంపిక చేసి పార్టీ తరఫున పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.